హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ పూజ పాలపర్తి. ఈరోజు క్లాస్లో మనం ఎంఎస్ పవర్ పాయింట్ గురించి కంటిన్యూ చేద్దాం. సో మనం లాస్ట్ క్లాస్లో కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసాం కదా. ఈ క్లాస్లో మనం ఒక న్యూ స్లైడ్ ఎలా క్రియేట్ చేయాలి, స్లైడ్స్ని ఎలా డిలీట్ చేయాలి, స్లైడ్స్ని ఎలా రీసెట్ చేస్తాము, అంటే మనం ఫస్ట్ ఒక ఫార్మాటింగ్ అనేది అప్లై చేస్తాం, మళ్ళీ దాన్ని రీసెట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది చూద్దాం, ఎలా రీసెట్ చేయాలనేది చూద్దాం. నెక్స్ట్ లేఅవుట్. సో స్లైడ్స్ యొక్క లేఅవుట్ అంటే ఏంటి, ఆ లేఅవుట్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది చూద్దాం. నెక్స్ట్ టెక్స్ట్ డైరెక్షన్, అంటే మనం ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేస్తాం కదా స్లైడ్స్ లో, ఆ టెక్స్ట్ ని మనం 4 డైరెక్షన్స్ లో, డిఫరెంట్ డైరెక్షన్స్ లో అరేంజ్ చేసుకోవచ్చు. సో ఆ డైరెక్షన్స్ ఏంటి, ఎలా అరేంజ్ చేయాలనేది చూద్దాం. అండ్ లాస్ట్ వన్ క్విక్ స్టైల్స్. ఇది ఏంటి అంటే టెక్స్ట్ కి మనం తొందరగా స్టైల్స్ అప్లై చేసుకోవడానికి మనకి కొన్ని డిఫాల్ట్ స్టైల్స్ అనేవి ఉన్నాయి, వాటిని మనం క్విక్ స్టైల్స్ అని అంటాము. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హోమ్ ట్యాబ్ లోకి వచ్చేస్తే ఇక్కడ మనకి స్లైడ్స్ అనే గ్రూప్ లో న్యూ స్లైడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ కనిపిస్తుంది కదా, ఒక క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక పాపప్ అనేది వస్తుంది. ఇందులో చూడండి మీకు 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఒక టైటిల్ ఉంటుంది, అలానే ఒక సబ్ టైటిల్ ఉంటుంది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెసన్ నేమ్ టైటిల్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఇది సబ్ టైటిల్ అనేది ఏంటంటే లైక్ క్యాప్షన్, సైడ్ హెడ్డింగ్స్ మాట. మనకి లెసన్ లో సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా, ఇక్కడ సబ్ టైటిల్ ని ఒక సైడ్ హెడ్డింగ్ లాగా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ఫార్మాట్ చూద్దాము. టైటిల్ అండ్ కంటెంట్, అంటే ఇక్కడ లెసన్ నేమ్ అనేది ఇస్తాము, ఇక్కడ కంటెంట్ లో ఒక పారాగ్రాఫ్ అయినా ఎంటర్ చేయొచ్చు, లేదంటే చూడండి మనకి టెక్స్ట్ బుక్స్ లో అక్కడక్కడ ఇమేజెస్ వస్తాయి, గ్రాఫ్స్ వస్తాయి, టేబుల్స్ వస్తాయి. సో ఇలా ఇక్కడ మనకి 6 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి టేబుల్ ఇన్సర్ట్ చేసుకోవడానికి, సెకండ్ వన్ చార్ట్స్ అంటే గ్రాఫ్స్ ఫామ్ లో రిప్రజెంట్ చేయడానికి, థర్డ్ వన్ వచ్చేసి స్మార్ట్ ఆర్ట్ అంటే పిక్టోరియల్ గా రిప్రజెంట్ చేయడానికి, నెక్స్ట్ వన్ పిక్చర్స్ ని ఇన్సర్ట్ చేసుకోవడానికి, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి క్లిప్ ఆర్ట్ లో ఉన్న ఇమేజెస్ ని యూజ్ చేయడానికి, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఒక వీడియోని ఇన్సర్ట్ చేసుకోవడానికి. ఇలా మనకి 6 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 6 ఆప్షన్స్ ని మనం యూజ్ చేయొచ్చు, లేదు అంటే ఒక ప్లెయిన్ టెక్స్ట్ అనేది కూడా టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మాట్ చూద్దాం, సెక్షన్ హెడర్. సో ఇక్కడ ఏంటి అంటే మనం సైడ్ హెడ్డింగ్ యూజ్ చేస్తాం కదా, అది ఇక్కడ మనం సైడ్ హెడ్డింగ్ లాగా యూజ్ చేయొచ్చు, అండ్ ఇక్కడ నార్మల్ టెక్స్ట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి, నెక్స్ట్ ఫార్మాట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ టైటిల్, అలానే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇన్సర్ట్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ ఒక పారాగ్రాఫ్, రైట్ సైడ్ ఒక పారాగ్రాఫ్, ఆర్ లెఫ్ట్ సైడ్ మనం ఇమేజ్ పెట్టుకుని రైట్ సైడ్ పారాగ్రాఫ్ రాయొచ్చు. సో అలా మనకి నచ్చినట్టు ఐదర్ ఈ లెఫ్ట్ సైడ్ మనం ఒక ఇమేజ్ పెట్టుకుని రైట్ సైడ్ దాన్ని పిక్టోరియల్ గా, గ్రాఫికల్ గా గ్రాఫ్స్ తో రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇలా మనం నచ్చినట్టు స్లైడ్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కంపారిజన్. సో ఇక్కడ ఏంటంటే మనకి సేమ్ టైటిల్ ఉంటుంది, కానీ 2 సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఇది ఒక సైడ్ హెడ్డింగ్, దాని రిలేటెడ్ కంటెంట్, ఇది వేరే సైడ్ హెడ్డింగ్, దాని రిలేటెడ్ కంటెంట్. సో ఇలా మనం 2 టాపిక్స్ ని సైడ్ బై సైడ్ పెట్టి మనం కంపారిజన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి టైటిల్ ఓన్లీ. ఇక్కడ ఈ ఫార్మాట్ లో ఓన్లీ మనకి టైటిల్ కి మాత్రమే ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ మీరు ఈ స్లైడ్ ని మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాంక్ స్లైడ్. ఇందులో ఏ ఫార్మాట్ కూడా ఉండదు, మొత్తం అంతా ఎంటీ. సో మీకు నచ్చినట్టు మీరు స్లైడ్ ని డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి కంటెంట్ విత్ క్యాప్షన్. సో ఇది చూడండి మనకి ఫస్ట్ టైటిల్ ఉంటుంది, ఆ టైటిల్ రిలేటెడ్ చిన్న క్యాప్షన్ అనేది ఉంటుంది కదా, ఆ క్యాప్షన్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఇక్కడ రిమైనింగ్ పారాగ్రాఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ టైటిల్ అంటే లెసన్ నేమ్, ఇక్కడ సైడ్ హెడ్డింగ్ ఇస్తాము, ఇక్కడ మొత్తం పారాగ్రాఫ్ అంతా టైప్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ పిక్చర్ విత్ క్యాప్షన్. సో ఏంటి, ఇక్కడ యాడ్ టైటిల్ దగ్గర మనం లెసన్ నేమ్ అనుకోండి, ఇక్కడ వచ్చేసి
సైడ్ హెడ్డింగ్స్ అనుకోండి, ఇక్కడ వచ్చి మనం ఒక పిక్చర్ని యాడ్ చేసుకోగలం. ఓకే, ఓన్లీ పిక్చర్, నాట్ టెక్స్ట్ బాక్స్. సో మీకు ఒకవేళ లేదు నాకు ఇక్కడ టెక్స్ట్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని డిలీట్ చేసేసి ఇక్కడ డ్రాయింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అనేది తీసుకొని మీరు ఇక్కడ టైప్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇలా మన స్లైడ్స్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనది డిలీట్. సో డిలీట్ స్లైడ్ అనేది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక స్లైడ్ అనేది అవసరం లేదు. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా స్లైడ్ మీద రైట్ క్లిక్ చేస్తే మీకు పాపప్ వస్తుంది. ఇందులో డిలీట్ స్లైడ్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆ స్లైడ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th స్లైడ్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. సో రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ క్లిక్ ఆన్ డిలీట్ స్లైడ్. సో చూడండి మనకి ఆ స్లైడ్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, మనం రీసెట్ అనుకున్నాం, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది తీసుకున్నాను, ఇక్కడ సమ్ టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాను లైక్ పవర్ పాయింట్. కానీ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కొంచెం ఫార్మాటింగ్ అనేది అప్లై చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. సో ఇలా నేను డిజైన్ చేశాను కదా. డిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను జస్ట్ ఆ స్లైడ్ మాత్రమే సెలెక్ట్ అయి ఉంది, నేను ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేయలేదు. స్లైడ్ని సెలెక్ట్ చేసి రీసెట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నా. సో ఏమైంది, స్టార్టింగ్ మనకి ఎలా అయితే టెక్స్ట్ ఉందో సేమ్ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. టెక్స్ట్ అనే కాదు, పిక్చర్స్ అయినా ఏమైనా సరే మొత్తం స్లైడ్ అంతా రీసెట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి మనకి, మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, లేఅవుట్. లేఅవుట్ అనేది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 3rd స్లైడ్ అనేది తీసుకున్నాను. మీకు ఇక్కడ లేఅవుట్ స్లైడ్స్ గ్రూప్లో లేఅవుట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ క్లిక్ చేస్తే అగైన్ మీకు అవే ఆప్షన్స్ వస్తాయి, 9 ఆప్షన్స్. కాకపోతే ఇక్కడ ఒక కొత్త స్లైడ్ అనేది ఫామ్ అవ్వదు. మీరు ఏ స్లైడ్ని అయితే సెలెక్ట్ చేశారో ఆ స్లైడ్ ఫార్మాట్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ స్లైడ్ గా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, సెక్షన్ హెడర్ గా. సో దానిపైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా 3rd స్లైడ్ అనేది నాకు ఆ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వేరే లేఅవుట్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ 2 కంటెంట్. సో చూడండి 3rd స్లైడ్ అనేది 2 కంటెంట్స్ లోకి కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా, ఇలా మనం ఏదైతే స్లైడ్ ని ఆల్రెడీ డిజైన్ చేసుకున్నామో దాన్ని వేరే లేఅవుట్ లోకి మనం చేంజ్ చేసుకోవాలి, డిలీట్ చేయకుండా. ఆర్ ఎల్స్ న్యూ స్లైడ్ యాడ్ చేయకుండా ఉన్న స్లైడ్ ని మనం యూజ్ చేసుకోవాలి అంటే అప్పుడు ఈ లేఅవుట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టెక్స్ట్ డైరెక్షన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ టెక్స్ట్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ APSSDC అని ఎంటర్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కర్సర్ పెట్టి దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి మనకి పారాగ్రాఫ్ గ్రూప్ లో టెక్స్ట్ డైరెక్షన్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు చూడండి 4 డైరెక్షన్స్ లో మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇక్కడ హైడ్ అయిపోతుంది బట్ చూడండి ఇక్కడ. సో ఇలా మనం డైరెక్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి క్విక్ స్టైల్స్. సో క్విక్ స్టైల్స్ కి అగైన్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో చూడండి డ్రాయింగ్ గ్రూప్ లో మనకి క్విక్ స్టైల్స్ అనేది ఉంది. ఇక్కడ డ్రాప్ డౌన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ స్టైల్స్, ప్రీ డిఫైన్ స్టైల్స్ అనేవి వస్తాయి. సో ఇందులో మీరు ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్టైల్ అప్లై చేశాను అనుకోండి. ఓకేనా, సో చూడండి మీకు స్టైల్ అనేది అంటే ఆ వెనకాల ఉండే ఏరియా అంతా కూడా మనకి ఆ స్టైల్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి, డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.